ఐఆర్ పొలిటికల్ సర్వే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఎప్పుడైతే 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులను ఖరారు చేశారో అప్పుడే మన సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 21 అక్టోబర్ 2025 దాదాపుగా సర్వేకి మనం 14 to 15 డేస్ అయితే సర్వే మొత్తం చేయడం జరిగింది. అందులో కూడా మన టీం ప్రతిరోజు 300 నుంచి 350 మంది కామన్ పబ్లిక్, కామన్ ఓటర్స్ ని మనం డిజైన్ చేసుకున్న ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చనరీస్ తోని వాళ్ళని క్వశ్చన్ చేసి ఆ శాంపిల్స్ అనేవి ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇందాక మీతో చెప్పాను 5000+ శాంపిల్స్ ఉంటే అవి మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన టోటల్ శాంపిల్స్ అని మనం ఇక్కడనే పార్టీ సపోర్ట్ ఏంటి అనేది ఇక్కడే డీవియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు టోటల్ శాంపిల్స్ అనేది 4387 కింద మనకు టోటల్ శాంపిల్స్ అనేది వచ్చింది. తర్వాత కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయంటే 407 పోలింగ్ బూత్స్. ఇక్కడ జిహెచ్ఎంసీ వార్డ్స్ యాక్చువల్లీ అఫీషియల్ డేటాలో అయితే జిహెచ్ఎంసీ వార్డ్స్ వచ్చేసి 6 మాత్రమే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అవుట్ ఆఫ్ 7 డివిజన్స్ సోమాజిగూడ వచ్చేసి ఖైరతాబాద్ లో కాకుండా ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా సమ్ ఆఫ్ ది పార్ట్ అనేది జూబ్లీ హిల్స్ కి కూడా అటాచ్ అయి ఉండడం వల్ల ఇక్కడ సోమాజిగూడని కూడా మనము వన్ ఆఫ్ ది వార్డ్ కింద ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మేజర్ బస్తీలు, స్లమ్స్ అండ్ ఇక్కడ కాలనీస్ కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ప్రీవియస్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూబ్లీ హిల్స్ లో లాస్ట్ ఎలక్షన్ 2023